బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు సాయం ఎన్నికల్లో ప్రలోభ పెట్టేలా అధికార పార్టీ వినియోగించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఈ స్కీమ్ రైతులకు ఉపయోగపడుతున్నందున తమ పార్టీ స్వాగతిస్తున్నదని పేర్కొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు నామినేషన్లకు ముందే నిధుల్ని విడుదల చేయాలని లేదా పోలింగ్ తేదీ తర్వాత అందేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని వాడుకొని సరిగ్గా పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఈ సహాయాన్ని అందించే అవకాశం ఉన్నదని, ఈ స్కీమ్ను ప్రభుత్వం ఉనికిలోకి తెచ్చినప్పటి నుండి అనేక సందర్భాలలో ఇది జరిగిందని కమిషన్కు ఇచ్చిన మెమరాండంలో తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కలిగిన కమిషన్ రైతు బంధు, దళిత బంధు విషయంలో తగిన తీరులో వ్యవహరించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3న ప్రారంభం కానున్నందున అప్పటికల్లా రైతు బంధు నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసి ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా చూడాలని, లేదంటూ పోలింగ్ నవంబర్ 30న జరగనందున ఆ తర్వాత జమ చేసేలా ఆలోచించాలని కోరారు. ఈ స్కీమ్ను 2018 జూన్లో ప్రారంభించిన తర్వాత సెకండ్ ఫేజ్ పంపిణీ డిసెంబర్లో జరిగిందని, సరిగ్గా పోలింగ్ రోజున ఈ సహాయాన్ని అందించడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగిందని ఉదాహరించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతు బంధు సాయం ఎన్నికల్లో ప్రలోభ పెట్టేలా అధికార పార్టీ వినియోగించుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ అంచనా వేసింది. ఈ స్కీమ్ రైతులకు ఉపయోగపడుతున్నందున తమ పార్టీ స్వాగతిస్తున్నదని పేర్కొన్న కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్యరావు ఠాక్రే ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు నామినేషన్లకు ముందే నిధుల్ని విడుదల చేయాలని లేదా పోలింగ్ తేదీ తర్వాత అందేలా చూడాలని కేంద్ర ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని అధికారాన్ని వాడుకొని సరిగ్గా పోలింగ్ సమయంలో ఓటర్లను ప్రభావితం చేసేలా ఈ సహాయాన్ని అందించే అవకాశం ఉన్నదని, ఈ స్కీమ్ను ప్రభుత్వం ఉనికిలోకి తెచ్చినప్పటి నుంచి అనేక సందర్భాలలో జరిగిందని కమిషన్కు చెప్పిన మెమరాండంలో తెలిపారు. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాల్సిన బాధ్యత కలిగిన కమిషన్ రైతు బంధు, దళిత బంధు విషయంలో తగిన తీరులో వ్యవహరించాలని కోరారు. నామినేషన్ల ప్రక్రియ నవంబర్ 3న ప్రారంభం కానున్నందున అప్పటికల్లా రైతు బంధు నిధుల్ని లబ్ధిదారుల ఖాతాలో జమ చేసే ప్రాసెస్ కంప్లీట్ అయ్యేలా చూడాలని, లేదంటూ పోలింగ్ నవంబర్ 30న జరుగుతున్నందున ఆ తర్వాత జమ చేసేలా ఆలోచించాలని కోరారు. ఈ స్కీమ్ను 2018 జూన్లో ప్రారంభించిన తర్వాత సెకండ్ ఫేజ్ పంపిణీ డిసెంబర్లో సరిగ్గా జరిగిందని, సరిగ్గా పోలింగ్ రోజున ఈ సహాయాన్ని అందించడంతో మధ్యాహ్నం 12 గంటల తర్వాత పోలింగ్ శాతం అనూహ్యంగా పెరిగిందని ఉదాహరించారు మాణిక్యరావు ఠాక్రే.